కరుణకేం కాదు. తను ఇక్కడికి వెళ్ళదు. వెతుకుదాం, ఎలాగైనా పట్టుకుందాం. పదా. లేదు పావని, లేదు. నేను కరుణని ఎక్కడ పడితే అక్కడ వెతకలేదు. నేను కరుణని వెతుకుతున్నట్టు నా భార్యకి ఏమాత్రం అనుమానం కలిగినా నా భార్య ప్రాణాలకే ప్రమాదం. ఇటు జ్వాల జీవితం కూడా కష్టాల పాలవుతుంది. నా తమ్ముడు ఆత్మ క్షోభిస్తుంది. హలో హలో మేడం, నేను కాంపౌండర్ రవిని మాట్లాడుతున్నాను. ఇక్కడ గుడి దగ్గర ఓ పాపకి తల కట్టుకట్టుంది. కరుణ దొరికింది తెలుసా? గుడి దగ్గరే ఉన్నారు. మా కాంపౌండర్ రవికి కనిపించింది. ఇప్పుడు అక్కడే ఉన్నారు. పదా. కృష్ణ, పావని, నా పాప, నా బిడ్డ, నా కరుణ. తను కరుణ కాదు. వదిలే. వదలండి, నన్ను వదలండి. ఏ చోట దాగుందో నా కంటి పాప, ఎలా దాన్ని చేరాలి నా జోల పాట. జాలన్నదే లేక ఆ బ్రహ్మరాత, రాసి మిగిలించాడ ఈ గుండె కోట. ఊపిరందించి పోసిన ప్రాణం, కనులు తెరవగని చేశావు మాయం. తల్లి ఒడిచిన బోయి తల్లడిల్లింది, కళ్ళ తడి ఆరకని దిక్కులే వెతికింది. కక్ష తీరిందని అనుకున్నా, కరుణ చూపించావనుకున్నా, తగిన ఈ పేగు బంధాన్ని తిరిగి దరి చేర్చావనుకున్నా. అంతా నీ మాయని తెలియక భ్రమలో బ్రతికేస్తూ ఉన్నా. స్వామి, నాకెందుకో భయంగా ఉంది. ఆయనకేం జరగకుండా చూడు స్వామి. మొన్న కూడా డ్యూటీలో ఆయనకి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్లారో కూడా తెలీదు. ఏ డ్యూటీలో ఉన్నారో కూడా తెలీదు. ఆయన్ని చల్లగా చూడు స్వామి. ఏమిట్రా ఇది? ఇలా భయపడాల్సిన అవసరం లేదని చెప్పానుగా. వెళ్ళి పోలీసులతో మాట్లాడతాను అంటే ఒప్పుకోవట్లేదు. బాబు గారు, పోలీసు ఎవరు మాకు వద్దు బాబు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి చాలు. సరే, మీ ఇష్టం. అలాగే కానీ ఇదిగో ట్రైన్ టికెట్స్. రేపు సాయంత్రం 4 గంటలకి ట్రైన్. మీరిద్దరూ వైజాగ్ వెళ్ళి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్లే తీసుకెళ్లి మిమ్మల్ని పనిలో పెడతారు. ఎక్కడ ఉండాలో కూడా చూపిస్తారు.